హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ సింపుల్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో చేపల పులుసు వండానండి. అది నా స్టైల్లో సింపుల్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా కుదిరిందండి. దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. అలానే ఒక లైక్ ఇచ్చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను 1 kg ఫ్రెష్ ఫిష్ని తీసుకున్నానండి. దాన్ని ఉప్పు, పసుపు వేసి బాగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను. దెన్ నెక్స్ట్ అయితే గ్రేవీ కోసం 3 టమాటోస్, 3 ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చిల్లీస్ తీసుకున్నానండి. తర్వాత టమాటోస్ని ఇలా నేను చూపించే విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా అందులో కట్ చేసుకొని అవి కూడా మిక్సీలో వేసుకోవాలి. రెండు కలిపి మిక్సీ ఆడుకోవాలన్నమాట. ఇవి రెండు ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిల్లీస్ని పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చింతపండుని ముందుగానే మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ కడాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అందులోని జీలకర్ర, పచ్చిమిర్చి వేసి 1 minute ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఒక 2-3 minutes కలపాలి. కలిపాక మూత పెట్టేసుకోవాలి. ఒక 3 minutesలో కుక్ అవ్వాక ఇందులో కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పైకి తేలుద్ది. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఇప్పుడు వేసుకోవాలి. వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలపాలి. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేపల్ని కూడా అందులో వేసి 1 minute ఆయిల్లో కుక్ చేసుకోవాలి. ఇలా స్లోగా కలుపుతూ మనం వీటిని 1 minute కుక్ చేసుకోవాలి. 1 minute అవ్వాక ఇప్పుడు మనం మసాలాస్ వేసుకోవాలన్నమాట. మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు చిల్లీ పౌడర్ అనేది వేసుకోండి. నేనైతే 5 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దీన్ని స్లోగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా స్లోగా కలుపుకోవాలి, లేదంటే ముక్క అనేది విరిగిపోతుంది అన్నమాట. తర్వాత నేను నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అక్కడ వేసుకున్నాను. కొన్ని వాటర్ పోసుకున్నాను. నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఒక 1 glass ఆఫ్ వాటర్ వేసుకున్నాను. తర్వాత మూత పెట్టేసుకోవాలి. దీన్ని ఒక 10 minutes బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫిష్ మసాలా వేసుకోవాలి ఇందులో. ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇది వేసుకున్నాక స్లోగా ముక్కకి తగలకుండా చాలా అంటే చాలా స్లోగా మనం కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 20 minutes లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలండి. అలా కుక్ చేసుకుంటేనే గ్రేవీ దగ్గర పడుద్ది. ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది అన్నమాట. ఇలా వచ్చిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. దీన్ని మనం వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే వేరే లెవెల్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. ఓకే, దెన్ నెక్స్ట్ రెసిపీలో కలుద్దామండి. అప్పటి వరకు బాయ్ బాయ్.